ఈ వేసవి కాలంలో వచ్చే శ్రీరామ నవమి రోజు రాముడికి ఇష్టమైనదిగా చేసే పానకం మనకు ఎంతో ఆరోగ్యకరమైనది. ఈ చైత్రమాసంలో వచ్చే శ్రీరామ నవమి రోజు వడపప్పు పానకం అనేది మన సాంప్రదాయం. పానకాన్ని శ్రీరాముడి ముందు పెట్టి నమస్కరించుకుని పానకం పరికల్పయామి అంటాము. అంటే పానకం నివేదన చేసినట్టు. పానకం తయారీలో మంచినీటిలో బెల్లాన్ని తురిమి, మిరియాలను, యాలకులను, సొంటిని, పచ్చకర్పూరాన్ని పొడి చేసి నీటిలో కలుపుతాము. తరువాత తులసి ఆకుల్ని వేసి భగవంతుడికి సమర్పిస్తాము. పానకంలో వాడే ఈ పదార్థాల వలన వేసవి వేడి వలన శరీరానికి అలసట రాకుండా ఉంటుంది. తక్షణ శక్తి వస్తుంది. వేసవి తాపాన్ని అరికడుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా మిరియాలు, సొంటి వేడి చేసే పదార్థాలు కాబట్టి మితంగా వాడుకున్నట్లయితే ఈ పానకం మనకెంతో ఆరోగ్యకరమైనది. వడపప్పు అందరికీ తెలిసినదే. పెసరపప్పును 1 గంట ముందు నీటిలో నానబెట్టి తర్వాత వడగట్టి నివేదన చేస్తాము. చాలామంది వడపప్పులో బెల్లము, కొబ్బరి తురుము, పంచదార ఇంకా ఏవో కలుపుతారు. ఎవరి వారి ఇష్టం. పానకం చేస్తాను కాబట్టి వట్టి పెసరపప్పునే వడపప్పుగా నివేదన చేస్తాను.